సమ్మక్క సారక్కలు చెట్టుకి 2500 అంటున్నారు. అసలు మధ్య తరగతి వాళ్ళు రావాలంటేనే భయపడుతున్నారు. దాని గురించి చెప్పండి. దేనికి చెట్టుకి ఏం సమ్మక్క సారక్కలు ఏ పైసలు ఎక్కడ పనికి వస్తలేవు వానికి. పైసలు ఏడ చూడు కలెక్షన్ వీడు బ్రోకర్ కాబట్టి కలెక్షన్లు చేస్తాడు వీడు. అర్థమైందా తమ్మి? గద్దెలు బిఆర్ఎస్ గద్దెలు కొడుస్తాడు. గద్దెల కాడ గుంతలు తవ్విన మూర్ఖుడు వీడు. మా బిఆర్ఎస్ గద్దెల కాడ గుంతలు తవ్వి గద్దెలు పెట్టించిన దీంతోనే ఛాయలు మోస్తుండే. అర్థమైందా? ఈ రోజు ట్రాఫిక్ వాళ్ళకు డైరెక్ట్ అకౌంట్ అంటాడు. సిగ్గున్నదా రేవంత్ రెడ్డి నీకు? డైరెక్ట్ అకౌంట్ ఇవ్వడం అడుగుతాడా? 4 కోట్ల ప్రజలు ఈ రోజు కేసేస్తే వాడు లోపల ఉంటాడు దొంగ. ఎవరైనా డైరెక్ట్ నీ అకౌంట్ నంబర్ సిగ్గు లేదు. నువ్వు ఏ హామీ ఇస్తానో ఆ హామీ డైరెక్ట్ కట్ అవుతుంది. పెన్షన్ ఇస్తాను 2000 నుంచి 4000 నీది కట్ అవుతుంది. నీ దాంట్లో ఆడవాళ్ళకి ఇస్తాను 2500, స్కూటీలు ఇస్తాను, రైతు బంధు లేదు, రైతు బీమాలు. ఇవన్నీ అడగటోడు ఎవరు? 6 అడుగుల బుల్లెట్ మా హరీష్ అన్న. వీడున్నాడు పొట్టోడు 4 అడుగులు. ఎంత? 4 అడుగులు. ఆ 4 అడుగులోడు ఈ రోజు 6 అడుగుల బుల్లెట్. ఎట్లయినా ముత్యంలాగా మా హరీష్ అన్న బయటికి వస్తాడు. ఖచ్చితంగా నీ అట్లాంటి వాళ్ళని బొంద పెడతాడు. నీ కాంగ్రెస్ లో ఎవరిది వాళ్ళు దోచుకొని తింటున్నారు. ఈ పొట్టోడు ఒకడే నేర్చుకున్నాడు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ని తిడితే వాళ్ళు ఎవరి దగ్గరికి రారు. ఎందుకంటే వీడు కేసీఆర్ నే తిడుతున్నాడు. వీంతో మేమేడ పెట్టుకుంటామని. ఉత్తమ్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరికీ దూరం. వాళ్ళ దాంట్లో భయభ్రాంతులు చేసి ఈ రోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద వీడు చేస్తున్న దుమారం ఇది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి. ఎట్లయితే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి ఉరికిపిచ్చిరు చూడు, తెలంగాణలో నీ బట్టలు ఇప్పి ఉరికిపిచ్చి రాళ్లతో కొట్టి చంపుతారు నేను. అయితే ఇప్పుడు నోటీసులు హరీష్ రావు గారికే కాదు, ఇంకా కేటీఆర్ ఇంకా కేసీఆర్ గారు కూడా పంపిస్తామన్నారు. వేస్ట్ గా ఎంత మంది ఉన్నారో అంత మందికి పంపి. పీకేది ఏం లేదు. నువ్వు ఎంత మందికి ఎన్ని నోటీసులు పంపిస్తావు? పీకేది ఏం లేదురా. నువ్వు ఏం పీక్తావు? నోటీసులు ఇవ్వగానే అయిపోయిందా? నిన్ను నోటీస్ ఇవ్వకుండా నేను బొంద పెడతారు ఇక్కడ తెలంగాణలో. నోటీసులు ఇవ్వకుండా నిన్ను ఉరికిపిచ్చి బొంద పెడతారు తెలంగాణలో. ఏమి అన్ని కొత్త కాదు బీఆర్ఎస్.